కాకినాడ కొండబాబుకు వసూల్ రాజా అని స్థానికులు ఎందుకు పిలుస్తారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని తెగ ఫీల్ అయిపోయారు. మరి గడిచిన 3 ఏళ్లలో ఆ పని చేయగలిగారా? అపోజిషన్లో ఉండి ఏ సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేశారో ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయిపోయిందా? సొంత సామాజిక వర్గంలో సైతం ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనా? పోర్ట్ సిటీ కాకినాడ ఒకప్పుడు పెన్షనర్స్ పారడైజ్ గా పేరుంది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎటు చూసిన సమస్యలే, దోమలు, పందులు, చెత్త కంపే. 1967లో కాకినాడ నియోజకవర్గం ఏర్పాటైంది. తర్వాత అర్బన్, రూరల్ గా విభజించారు. ప్రస్తుతం అర్బన్ పరిధిలో 1,70,000 ఓట్లున్నాయి. మొత్తం పట్టణ ప్రాంతమే. మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువ. 40% ఓట్లు వాళ్లవే ఉంటాయి. మరో 32% కాపులు ఉన్నారు. మిగతా వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, కమ్మ సామాజిక వర్గాలున్నాయి. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటముల్ని నిర్ణయించేది మత్స్యకార ఓట్లే. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన కొండబాబు ఉరఫ్ వనమాడి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. తర్వాత 2009లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు. తిరిగి 2014లో కొండబాబుకే పట్టం కట్టారు కాకినాడ ఓటర్లు. అందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సిటీ ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారాయన. దాని మీద చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పనులు జరగలేదని ఈసారి ఆశీర్వదించమని కోరారు. అదే సమస్య మీద ముందు ఆందోళనలు చేసి ఉండటంతో జనం నమ్మారు. అలాగే సొంత సామాజిక వర్గమైన మత్స్యకారులకు కూడా రకరకాల హామీలిచ్చారు. దీంతో గెలుపు తేలికైంది. కానీ 3 ఏళ్లు గడిచినా ఏం చేశారని నిలదీస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. డంపింగ్ యార్డ్ తో పడుతున్న నరకానికి పరిష్కారం ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. డంపింగ్ యార్డ్ కరెక్ట్ గా ఎక్కడ ప్లేస్ లేదు కదండి, తీసుకొని ఇక్కడ వేస్తున్నారండి. ఇక్కడ బ్రిడ్జి కింద అక్కడ వేస్తున్నారు. అదొకటి మెయిన్ డంపింగ్ యార్డ్ ఉండాలండి. అది జనాల మధ్యన అది వేస్తున్నారు ఇక్కడ. అది కాకుండా మంచి ప్లేస్ చూసి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ లాంటిది పెడితే బాగుంటుంది. మేజర్ ఓటు బ్యాంక్ అయిన మత్స్యకారులకు కూడా ఇళ్లు, పెన్షన్ల వంటి చాలా హామీలిచ్చారు. ఏం చేయకపోగా చివరికి చేపల వేట నిషేధ సమయంలో సరిగ్గా భృతి కూడా ఇప్పించలేకపోయారన్న అసంతృప్తి ఉంది. ఈ వేట నిషేధం సమయంలో వచ్చేటువంటి సహాయం ఏమైనా కార్యక్రమాలు ఉంటే అటువంటి వాటికి ఫోటోలు తీయించుకుని ఆ పబ్లిసిటీ చేసుకునేటువంటి కార్యక్రమం తప్ప మత్స్యకారుల కోసం ప్రత్యేకించి ఇక్కడ ఒక మత్స్య భవనం కానీ, మత్స్యకారులకు ఉపాధి కార్యక్రమాలు కానీ, మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమాలు కానీ, ఆ మత్స్యకారుల యొక్క ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలు కానీ ఏవీ లేకపోవడం వల్ల మత్స్యకారుల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం ఉంది. అలాగనే కాపులు కూడా ప్రత్యేకంగా చేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు. కాకినాడను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించింది. కోట్లలో నిధులొస్తున్నాయి. అయినా కూడా వాటిని సక్రమంగా ఉపయోగించి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. కాకినాడ ప్రజలను డ్రైనేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు శిలాఫలకం కూడా వేయలేదు. సరైన పారుదల వ్యవస్థ లేకపోవడంతో చిన్న వర్షం పడ్డా కాకినాడ రోడ్లు చెరువులవుతాయి. కొండయ్యపాలెంలో నిర్మిస్తున్న రైల్వే గేట్ ఫ్లైఓవర్ సగంలోనే ఉంది. పనుల్లో తీవ్రమైన ఆలస్యం జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటున్నారు జనం. అయితే కాకినాడ టౌన్ నుంచి సముద్రంలోకి డ్రైనేజీని పంపడంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఖచ్చితంగా పరిష్కరిస్తామంటున్నారు ఎమ్మెల్యే. 45 డేస్ సర్వే చేశారు కాకినాడ అంతా కూడా. చేసిన తర్వాత వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సూటబుల్ కాదు ఇక్కడ. ఎందుకంటే మీకు సీ దగ్గరగా ఉంది. సీ కంటే కొంచెం లెవెల్ తక్కువ ఉన్నారు మీరు. అమావాస్య టైంలో మళ్ళీ పోర్ట్ వస్తుంది. సముద్రం పొంగే టైంలో మీకు ప్రమాదం ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సూట్ అవ్వదు. మీరంతా కూడా ఒక డ్రైనేజ్ అన్న ఒక చోట తీసుకెళ్ళి లిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. లిఫ్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది, మళ్ళీ డైలీ పెద్ద ఖర్చు అని చెప్పేసి ఆ రోజు భయపడి నిర్ణయం తీసుకోలేకపోయాము. కార్పొరేషన్కి భారం అవుతుందని ఆలోచనతో గత 10 సంవత్సరాలు కూడా గత పాలకులు ఏనాడు కూడా ఈ పట్టణాన్ని పట్టించుకోలేదండి. ఎక్కడ కూడా సరైన ఒక డ్రైన్ కట్టలేకపోయారు. అక్కడ కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు ఆటంకాలు ఉన్నాయి. అక్కడ అడ్డు పెడుతున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వరకు కిందకి పెద్ద డ్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ దుమ్ములపేట వరకు లెఫ్ట్ రైట్ కూడా చాలా పెద్ద ఓపెన్ డ్రైన్స్ కడుతున్నాం. ఈరోజు చూడండి, ఈ విధంగా ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఓపెన్ డ్రైన్స్, బ్రహ్మాండ డ్రైన్స్ కడుతున్నాం. ఈ డ్రైనేజ్కి దగ్గర 150 కోట్ల వరకు ఇప్పుడు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. టౌన్లో కొత్త పార్కులేవీ లేకపోగా ఉన్నవి కూడా తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి. చీకటి పడితే అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు మహిళలు, పిల్లలు. రోడ్ల విస్తరణ సరిగా లేక సాయంత్రం సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్లవుతున్నాయి. ఆ టైంలో ఎంత అవసరం ఉన్నా బండి తీయాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది నగరవాసులు. కొండబాబు అసలు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేసి సొంత వ్యవహారాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
నియోజకవర్గంలోని మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు, పోర్టు నుంచి వచ్చే లారీల దగ్గర ఎమ్మెల్యే మనుషుల వసూళ్లు, ప్రతి చిన్న పనికి కూడా పర్సంటేజీలు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని పేకాట క్లబ్బుల నుంచి, రేషన్ డీలర్స్, గుట్కా మాఫియా నుంచి కూడా నెలవారీ మామూళ్లు అందుతాయని బాగా ప్రచారంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే అన్నయ్య కనుసన్నల్లో జరుగుతోందని లోకల్ టాక్. ఒక రేషన్ కార్డు కావాల్సిన ప్రజలు కానీ, పోలీస్ స్టేషన్తో వచ్చిన సమస్యలు కానీ ఎవరిని కలాలంటే వనమాడి సత్యనారాయణ గారిని కలాలని ప్రజలు చెప్పుకోవడం అనేది ఇది బాధాకరంగా ఉంది. పోనీ సిటీ ఎమ్మెల్యే గారు చదువురాని ఎమ్మెల్యే కూడా కాదు, ఎంఎస్ఎన్ చార్టీస్లోనే డిగ్రీ పూర్తి చేశారు, రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఏ ప్రాతినిధ్యం, ఏ పదవి లేనటువంటి వాళ్ళ అన్నగారు పరిపాలన సాగించడం అనేది బాధాకరం. ఒక్కో సందర్భంలో అధికారులు కూడా సమీక్షలకే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నగరంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ విమర్శ చేసిన తర్వాత కొద్దిగా తగ్గించారు. ఇది సమంజసం కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రాజా ట్యాంక్ పార్కుకి ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. పట్టించుకుని ఉన్నట్లయితే కనుక ఆ రాజా ట్యాంక్ పార్కులో అదనపు విద్యుత్ స్తంభాలు వచ్చి ఉండేవి 4 వైపులా. అదేవిధంగా పచ్చదనం పెరిగి ఉండేవి, టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించి ఉండేవారు. అసాంఘిక శక్తుల యొక్క ప్రభావం పెరగకుండా ఉండడానికి పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి ఉండేవారు. ఇవేవీ కూడా కార్యాచరణ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థలో జరగలేదు. ఎమ్మెల్యే మాత్రం ఇదంతా గిట్టని వాళ్ల ప్రచారం అని కొట్టిపారేస్తున్నారు. కుటుంబ సభ్యులు తనకు అండగా ఉన్నారు తప్ప అక్రమాలకు పాల్పడటం లేదంటున్నారాయన. ఆరోపణలు చేసేవాళ్లు నిరూపించాలన్నది కొండబాబు సవాల్. మీరు చేస్తున్నారు తప్పులు, మీ తప్పులు ఎత్తి చూపుతుంటే దాన్ని ఏదో మాట్లాడాలని చెప్పి మా కుటుంబ సభ్యుల మీద, నా మీద మాట్లాడుతున్నారు. ఒక్కటి మీరు చూపించండి బహిరంగ అడిగాను. ఒక పాత్రికేయుల ముందు, పట్టణంలో పెద్దల ముందు ఒకసారి కూర్చుందామని కూడా చెప్పి బహిరంగ చెప్తే ఏనాడు కూడా రాలేదు బెదర్ వాళ్ళు. నేను వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా, భూ కబ్జాలు, మీరు ఎక్కడైతే రౌడీజం చేశారో, ఎక్కడెక్కడ తప్పులు చేశారో అన్నీ కూడా నేను ఓపెన్ పేపర్ మీద చూపించాను. మీ మీద పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. అలాగే మా సభ్యులు ఎవరన్నా నా పేరు చెప్పి, మా అన్నయ్య కానీ, మా అన్నయ్య కొడుకులు కానీ ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైనా ఏదైనా చేశారంటే ఏది చెప్పట్లేదు. ఏదో మాటలు తప్ప, ఏదో బురజలం తప్ప. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నా దాన్ని క్యాష్ చేసుకునే స్థితిలో ప్రతిపక్షం లేదు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి సీటు ఎక్కడ వస్తుందోనన్న మీమాంసలో అంటిముట్టనట్టుగా ఉన్నారు. గడప గడపకు వైఎస్ఆర్సీ పేరుతో ముత్తా శశిధర్ తిరుగుతున్నా ఆయన ధీటుగా స్పందించలేకపోతున్నారు. నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న ఫ్రూటీ కుమార్ కూడా ఆరోపణలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా లేరన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది. వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, అలాగే వేట నిషేధం విషయంలో మాకు వచ్చే రాయితీలు కూడా ఏవి కూడా ఎమ్మెల్యే అనుచరులు కానీ, ఎమ్మెల్యే అన్నయ్యలు కానీ ఎవరు కూడా మాకు రానివ్వట్లేదని మత్స్యకారులు చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఆయిల్ మీద వచ్చే సబ్సిడీలు కూడా ఎక్కడా కూడా మత్స్యకారులకు రావట్లేదు. గృహాలకు మత్స్యకారులకు సెపరేట్గా ఎక్కడన్నా చేయాలని చెప్పి మత్స్యకారులు అడుగుతున్న ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే హౌసింగ్ అంతా అమ్ముకుంటున్నారు తప్ప మాకు ఎటువంటి హౌసింగ్ లోన్లు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రజలంతా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే మీద టీడీపీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉంది. పార్టీ పదవుల్లో అర్హులను పక్కన పెడుతున్నారంటున్నారు. నగర అధ్యక్షుడిగా ఉన్న దొరబాబును పక్కన పెట్టి తనకు కావలసిన వ్యక్తిని నియమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు స్థానిక నాయకులు. విస్తృత అభిప్రాయంతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో తనకు నచ్చినట్టు చేసుకుపోతున్నారని, ఇది టీడీపీకి మంచిది కాదంటున్నారు లోకల్ లీడర్స్. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 7 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు, పంచాయతీల విలీనం వంటి సమస్యలు కొన్నాళ్ల పాటు ఉండగా ఇప్పుడు అవన్నీ క్లియర్ అయ్యాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే పరిస్థితి ఎలా మారిపోతుందోనన్న భయం టీడీపీలో ఉందన్న చర్చ స్థానికంగా నడుస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్యే సవాళ్లను స్వీకరించేందుకు ఇప్పటికిప్పుడు ఎవరూ ముందుకు రాకున్నా వసూళ్లు, కుటుంబ పాలన ఆరోపణలైతే నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి.